శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ 6వ వార్షికోత్సవం 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. వార్షికోత్సవంతో పాటు చండీ హోమం, నవగ్రహ ప్రతిష్టాపన, అభయాంజనేయ స్వామి విగ్రహం, నాగదేవత విగ్రహం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు యంత్రములతో శ్రీ 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 తోగుట మాధవానంద సరస్వతి స్వామి కరములచే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, శిఖర ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, వేద పండితుల మంత్రోచ్చరణలతో భక్తుల జయ జయ ధ్వానాలతో జరిగింది. ఈ కార్యక్రమం మే 17 నుండి 19 వరకు శ్రీ తుల్జా భవానీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. భక్తులందరూ 3 రోజుల పాటు అన్నప్రసాదాలు స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. చైర్మన్ వినయ్ రెడ్డి, ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ గారు, దేవాలయ అర్చకులు రాజేష్ శర్మ గారు మరియు కమిటీ సభ్యులు రామ్రెడ్డి, రాజేందర్, గాల్రెడ్డి, బాబురావు, రాములు నాయక్, శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, మల్లేష్, పాండురాజ్, వంశీ, రాధాకృష్ణ, సురేందర్, రమేష్ గౌడ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి, కార్యక్రమములకు మరియు సహకరించిన దాతలకు, పాల్గొనిన భక్తులకు చైర్మన్ వినయ్ రెడ్డి గారు ధన్యవాదములు తెలియజేశారు. గత 3 రోజులుగా జరుగుతుందండి పూజ. మీరు ఆ పూజ జరిగిన విధానాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా అద్భుతం అమ్మ. చిన్న వయసులోనే మాకు ఈ అవకాశం చాలామందికి దొరకదు. నాకు ఆ అవకాశం దొరికింది. అవకాశాన్ని మేము చాలా హృదయపూర్వక సంతోషంతో, వెలకట్టలేని సంతోషంతో ఉన్నాము. మా చేతుల్లో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. పండితులు కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా మాతోని కార్యక్రమాలు జరిపించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రధాన అర్చకులు గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం. శుభమస్తు. ధర్మం అనేది విముడీకృతమైంది. దాన్ని ప్రేరేపించి ఈ ప్రాంతాన్నంతా కూడా దైవమయంగా చేసి అందరికీ ధర్మ మార్గం అంటే ఇది, ఈ రకంగా మనం జీవించాలి, మనం దేవాలయాన్ని కాపాడుకోవాలి, స్థలాన్ని కాపాడుకోవాలని మంచి సంకల్పంతో ఎవరు ఎక్కడి వాళ్ళు ఎవరికీ తెలియదు, పక్కకు కూర్చున్న వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, కానీ భగవంతుడి కోసం వచ్చి కూర్చొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా దైవ బలంతో, దైవశక్తితో నిండి అందరికీ శుభ కటాక్షాలు ఈ నివసిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సర్వదేవతా సన్నిధిగా వెలసి ఆ అమ్మవారి కటాక్షం, సుబ్రహ్మణ్యేశ్వరుడిది, ఈశ్వరుడిది, హనుమంతుడిది, నవగ్రహాలు, ఆ తర్వాత నాగదేవత కటాక్షం అందరికీ అందాలని నిత్య కైంకర్యం చేస్తూ ఆ ధర్మాన్ని కాపాడుతూ జీవనాన్ని గడుపుతున్నటువంటి